అరే ఏంద్రా ప్రథమిది మన గ్రూప్లో పెట్టిన మెసేజ్ ఏమన్నానా? ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టినావు, రాంగ్ ఇంగ్లీషు, అన్ని మిస్టేక్సే. అందులో మిస్టేక్స్ ఏమున్నాయి? మిస్టేక్స్ లేవా? సిస్లిక నువ్వు చెప్పు, ప్రథమ్ పెట్టిన మెసేజ్లో మిస్టేక్స్ లేవా? లేదంకుల్, ఇప్పుడు ఇంగ్లీష్ అంతా అలాగే ఉంటుంది. ఏంది వంశీ ఇలా ఇంగ్లీషు? మన చదువులకి ఇప్పటి చదువులకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మన ఇంగ్లీష్ మచ్ మచ్ బెటర్ ఉండే. అంత లేదంకుల్, మా జనరేషన్ ఇంగ్లీషే మచ్ మచ్ బెటర్. అయితే ఒక చిన్న కాంపిటీషన్ పెట్టుకుందామా? మీరే కాంపిటీషన్ పెట్టినా మాకు ఓకే డాడీ. మేము కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చా? మేం మాట్లాడుతోంది ఇంగ్లీష్ కాంపిటీషన్ గురించి, వంటల కాంపిటీషన్ గురించి కాదు. మేం మాట్లాడుతుంది కూడా ఇంగ్లీష్ కాంపిటీషన్ గురించే అండి. అన్నిట్లొచ్చి నడిమిట్లా దూరుతావేంది గౌతమి? ఏ మేం గెలుస్తామని టెన్షన్గా ఉందా? మీరు గెలిచే ఛాన్సే లేదు. అయితే మరి వాళ్ళని కూడా కాంపిటీషన్లో కలపండి. ఏందీళ్ళు ఓవర్ చేస్తుండ్రు, ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చిన లేక. ఓ పంచి, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమందా. నేను అడిగే క్వశ్చన్కి వీళ్ళ ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అండ్ వీళ్ళ తిక్క ఇంకా కుదిర్చాలంటే డబ్బుల పెట్టుకుందాం. వావ్, ఐడియా జబర్దస్తుంది. కానీ గ్యారంటీగా ఓడిపోతారని నీకు కాన్ఫిడెన్స్ ఉందా? డోంట్ వరీ, నేను నాగా. సరే, కాంపిటీషన్లో అందరు పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఒక కండిషన్, అందరు 500 రూపాయలు పెట్టాలి. వంశీ అడిగే క్వశ్చన్కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళ పైసలన్నీ తీసుకోవచ్చు. ఇదిగో నా ఫైన్. ఇదిగో నా పైసలు. ఇదిగో 500. ఇవి నావి. నా 500. ఇదిగో 500. నా 500. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, పెసరపప్పును ఇంగ్లీష్లో ఏమంటారు? నాకు తెలుసు, మీరెవ్వరు చెప్పలేరని. హలో, మీకేదో ఆన్సర్ తెలిసినట్టు డబ్బులు తీసుకుంటున్నారేంటి? తెలుసు కాబట్టే తీసుకున్నాం. మీ ఇద్దరికీ ఆన్సర్ తెలుసా? ఇద్దరికి తెలుసు కాబట్టి కాన్ఫిడెంట్గా డబ్బులు పంచుకుంటున్నాం. తెలిస్తే ఆన్సర్ చెప్పి పైసలు తీసుకోండి. ఇట్లా బూక పట్టినట్టు పైసలు తీసుకొని సగం సగం పంచుకుంటున్నారేంది? సరే, ఎలాగో డబ్బులు పంచుకున్నాం కాబట్టి ఈ ఇద్దరం కలిసి ఆన్సర్ చెప్తాం. అందరూ జాగ్రత్తగా వినండి. పెసరపప్పుని ఇంగ్లీష్లో పెసరపాప్ అంటారు. ఏమంటారు? పెసరపాప్. నీకు తమ్ముంటే వీళ్ళతో ఇంగ్లీష్ నేర్చుకోండి.